మామయ్య ఏదో నీతులు చెప్తున్నాడు, రొటీన్ మాటలే కదా అని నువ్వు అనుకోకపోతే ఒక విషయం చెప్తారా? ఈ జనరేషన్ లో ఎవరో ఒక మాట అన్నారు కదా అని చెప్పేసి భయపడిపోయి ఇంటికి పారిపోయే అమ్మాయిల కన్నా ఎవడో ఒకటి రోడ్డు మీద ఎడిపించాడని చెప్పేసి మనం చెప్పుతోని కొట్టకుండా ఇలా అమ్మాయిలుగా పుట్టినందుకు మాకు ఇదంతా కామనే అనుకుని ఇంటికి వెళ్ళిపోయి అమ్మాయిల కన్నా వాళ్ళ నాన్న కోసం అప్పులోలు వచ్చినప్పుడు తలుపు చోటును దాక్కుని మా నాన్న వల్లే మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, మా నాన్నే గాని మాకు పెళ్లి చేస్తుంటే మాకు ఇన్ని కష్టాలు ఉండవు కదా అని చెప్పి వాళ్ళ స్వార్థాలు మాత్రమే ఆలోచించుకునే ట్రెడిషనల్ గల అమ్మాయిలు, ఈ కల్చర్ గల అమ్మాయిలు, అనుకోగల అమ్మాయిలు నాకు వద్దు మావా. నా వరకు ఎవడన్నా ఒకడు రోడ్డు మీద ఒక అమ్మాయిని ఏడిపించాడంటే అదే రోడ్డు మీద నలుగురు ముందు చెప్పు తీసుకున్నాడు ముఖం పగలగొట్టగలిగిన పొగరున్న అమ్మాయి నాకు కావాలరా. వాళ్ళ అమ్మ నాన్నని అప్పులో నాకు మాట అంటున్నారని చెప్పేసి వేరే ఊరు వెళ్ళి అక్కడ రేయనక పగలనక కష్టపడి అక్కడ సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి అప్పుల ముఖం మీద కొట్టి మాట్లాడే అమ్మాయిలే నాకు కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే పొగరున్న అమ్మాయిలకి చాలానే బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయిరా. అందుకే నాకు ట్రెడిషనల్ గల అమ్మాయిలు, కల్చర్ గల అమ్మాయిలు, అనుకోగల అమ్మాయిలు ఇలాంటి కేటగిరీస్ వద్దు. బేసిక్గా పొగరున్న అమ్మాయిలు కావాలి. అది